చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. చంద్రబాబుది అసత్య ప్రచారాలు. కుప్పం ప్రజలు టీడీపీ నేతలను నమ్మరు. పత్రికా సమావేశంలో వైసీపీ నేతలు 6. కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో చంద్రబాబు ప్రజలకు అసత్య ప్రచారాలు చేసి తన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారని, దీన్ని కుప్పం ప్రజలు ఎవరూ నమ్మరని చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు. శనివారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, విదేశీ విద్యకు ప్రాధాన్యత, ప్రజాప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి చంద్రబాబు పర్యటించి మాయమాటలు చెప్పి గతంలో దొంగ ఓట్లను గెలిపించారన్నారు. పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు ఎవరైనా మైనింగ్ లో సంబంధం ఉందని నిరూపిస్తే ఎక్కడికైనా వస్తామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, పనులు చేపట్టడం, ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వమని అన్నారు. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ కుప్పంకు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. సుమారు 15 రోజుల్లో కుప్పంకు సాగు, త్రాగునీరు అందించేందుకు కాలువ పనులు ముమ్మరంగా సాగుతుందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో నిధుల నష్టం జరిగిన హాంద్రీ నివా కాలువ పనులు ఆగకూడదని పనులు చేపట్టారన్నారు. త్వరలో బైరెడ్డిపల్లి నుంచి రామకుప్పం, శాంతిపురం, కుప్పంకు కృష్ణా జలాలు రాబోతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరికి నవరత్నాలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటికీ 95% పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు గత 30 సంవత్సరాలుగా కుప్పంలో ఉన్న ప్రజలకు ఒక అభివృద్ధి పరిశ్రమ తీసుకురాకపోగా మాయమాటలు చెబుతున్నారు అన్నారు. నియోజకవర్గంలో దేవాలయాలకు కోట్ల రూపాయల నిధులు వైసీపీ ప్రభుత్వంలో అందించామని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. రాష్ట్రంలో 36,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు చిత్తశుద్ధితో వైసీపీ ప్రభుత్వం వేసిందని అన్నారు. చంద్రబాబు 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యమని ప్రచారాలు చేస్తున్నారే తప్ప కుప్పం ప్రజలు వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి పాడి రైతులకు లాభసాటిగా పాల ఉత్పత్తి, అమూల్ డైరీలను తీసుకొచ్చారు. రెగ్యులర్స్ బా కాలేజ్కు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు బాబురెడ్డి, ఎంపీపీ సుబ్రహ్మణ్యం, కో కన్వీనర్ చంద్రారెడ్డి, సర్పంచులు మురళి, రాజగోపాల్, మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, నేతలు వేణుగోపాల్ గౌడ్, నారాయణ స్వామి, మురుగేష్, నారాయణ రెడ్డి, జయప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఇదే 3 నెలలు 2 నెలల ముందు కుప్పానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని అక్కడ ఉండేటటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా భూములు లాక్కొని సగం మంది కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వకుండా కనీసం సగం మందికి ఎక్కడ ఎంత ల్యాండ్ పోయిందో చెప్పకుండా తీసుకొచ్చి ఒక శిలాఫలకం పెట్టినారు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం నేను ఇంతకుముందు నింటే ఎయిర్పోర్ట్ కట్టేసేవాడిని, ఎయిర్పోర్ట్ కట్టుంటే మనకి ఇక్కడ నుంచి కూరగాయలన్నీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కనీసం ఒక ఎయిర్పోర్ట్ కట్టి ఒక ఫ్లైట్ ల్యాండ్ అయితే ఆ ఫ్లైట్లో ఫ్రైట్ ఛార్జెస్ ఎంత ఉంటాయి? ఇక్కడ నుంచి పోనీ ఏ ప్రదేశానికి మీరు కూరగాయలు కానీ పూలు కానీ మార్కెట్ చేయగలుగుతారు? ఇక్కడ నుంచి ఆ ఫ్లైట్లో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఆ ఖర్చు భరించేటటువంటి రైతులు ఇక్కడ ఉన్నారా లేరా? ఇవన్నీ ఆలోచించకుండా ఏందో ఊరికే ఒక హంగామా క్రియేట్ చేసేసి మేము ఎయిర్పోర్ట్ పెట్టేస్తాం, ఎయిర్పోర్ట్ దిగిపోతుంది అని కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మాట్లాడి ఇప్పుడు చూస్తే ఆ ప్రాబ్లం చూస్తే ఎయిర్పోర్ట్ రాకపోగా అక్కడ ఉండేటటువంటి రైతులకు కాంపెన్సేషన్ పడలేదు. సగం మంది రైతులేమో మా భూములు ఎక్కడి వరకు తీసుకున్నారో తెలియదని బాధపడుతూ ఉన్నారు. సగం మంది రైతులేమో కనీసం ఆ ల్యాండ్ ఎట్లాగో వేసింది మాకు హౌసింగ్ పెట్టియండి అని అడుగుతూ ఉంటే అవన్నీ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్కి కన్వర్ట్ చేసేసినారు. ఇప్పుడు హౌసింగ్ పెట్టడానికి కూడా ఇబ్బందిగా. ఇట్లా చేసే పని కూడా సగం సగం చేసి ఇంకా ఇబ్బంది పెట్టేటటువంటి పనులే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అంతకంటే ముందు బ్రిటానియా ఫ్యాక్టరీ అన్నారు, అంతకంటే ముందు టైడిల్ సిల్క్ ఫ్యాక్టరీ అన్నారు. ఈ ఒక్క ఫ్యాక్టరీ అన్నా ఇక్కడ పెట్టగలుగుంటే చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక ఫైనల్ క్వశ్చన్తో నేను ఎండ్ చేస్తా ఉన్నా. కియా తీసుకొచ్చింది నేనేం చెప్పుకునేటటువంటి ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు. నీ సొంత నియోజకవర్గానికి కియా ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాలేకపోయినావు అనేటటువంటి ఒక్క సమాధానాన్ని మాత్రం కుప్పం ప్రజలకు చెప్పి మల్లానూరు దాటాలనేటటువంటి సవాల్ నేను విసురుతా ఉన్నా. ఈరోజు రామచంద్రారెడ్డి గారు 4,500 కోట్లతో ఒక ఫ్యాక్టరీ ఆయన కాన్స్టిట్యున్సీకి తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లతో ఆయన కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ చేసుకొని ఆదిత్య బిర్లా గ్రూపులతో, టాటా స్టీలులతో ఈరోజు అగ్రిమెంట్లు సైన్ చేసుకుంటున్నారు. నీ నియోజకవర్గానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చినారని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఏమనంటే టెక్నాలజీ నాదే, బిల్ గేట్స్కి నేనే నేర్పించినాను,
మార్స్ రోవర్ నేనే పంపించినానని చెప్పి మీరు మీ సొంత నియోజకవర్గానికి 7 సార్లు మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చినారా అని అడిగి ముగిస్తాను. థ్యాంక్ యూ. సంవత్సరం ప్రతి ఎలక్షన్కి పోయేటప్పుడు కుప్పం ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను, డీకేటీ భూములన్నీ నేను రెగ్యులరైజ్ చేస్తాను. డీకేటీ భూములకు ఇక్కడ చాలా మంది ఉన్నారు, గొడవలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, నేను రెగ్యులరైజ్ చేస్తానని ఆయన మేనిఫెస్టోలో లేకుండా ఒక్క మేనిఫెస్టో చూపించగలుగుతారా అని మాట్లాడు. ఇంతవరకు డీకేటీ భూములను రెగ్యులరైజ్ చేసినాడా చంద్రబాబు నాయుడు? ఆయన చేయడు. డీకేటీ భూములను ఈరోజు రెగ్యులరైజ్ చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎంతో మంది కుటుంబాలకు ఈరోజు ఆ డీకేటీ భూములు రెగ్యులరైజ్ సెటిల్మెంట్ అయితే వాళ్లకు వాళ్ళ తరతరాలకు ఆ ఆస్తి ఈరోజు చేరుతా ఉంది. చెప్పకుండా చేసేటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన ప్రతిసారి పెట్టి రావడం, దాన్ని మర్చిపోవడం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను డీకేటీ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తాను కుప్పం నియోజకవర్గంలో అని మాట్లాడతారు. దాని గురించి ఎందుకు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మైక్లో అని అడుగుతాను. ఏమనంటే ఎడ్యుకేషన్ హబ్గా నేను కుప్పాన్ని మార్చినాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాను, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాను అని నిన్నెక్కడో గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి కాదు సార్ 3 సార్లు ముఖ్యమంత్రి. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 17 మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాడు రాష్ట్రం అంతా. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి మీరు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కుప్పానికి తీసుకురాలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ప్రైవేట్ సంస్థ, అది మీ వాళ్ళదే. గవర్నమెంట్ అదేంటి పిఈఎస్ మెడికల్ కాలేజ్, అదొక ప్రైవేట్ సంస్థ. అక్కడ కనీసం కుప్పం నియోజకవర్గంలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకి రిజర్వేషన్ కూడా లేదు. ఈ సొంత స్థలంలో పెట్టి ఇక్కడ ఉండేటటువంటి లోకల్స్కి ఒక 30%, 40% లోకల్లో ఖచ్చితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలన్నటువంటి రిజర్వేషన్ ఆ పిఎస్ మెడికల్ కాలేజీలో లేదు. మరి ఇక్కడ పెట్టి ఏం లాభము? అంటే నువ్వు ఫోన్ చేసి మీ వాళ్ళకు మాత్రం సీట్లు ఫ్రీగా ఇవ్వమని చెప్తే వాళ్ళకు మాత్రం ఫ్రీగా ఇవ్వడానికి పిఎస్ మెడికల్ కాలేజు, డబ్బులు మాత్రం కుప్పం నియోజకవర్గం నుంచి లక్షలు దొబ్బాల. ఇదా మీ ఉద్దేశం? ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేకపోయినారు మీరు? 1 కాదు 2 కాదు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడతా ఉన్నారు. ఇదంతా ప్రజలకు అర్థమవుతా ఉంది, ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో మారుతున్నటువంటి పవనాల్ని ప్రజలు ఆల్రెడీ చూశారు. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లలో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ, జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఈరోజు జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ఇక చాలు బాబు, నీ సేవలు మాకు అవసరం లేదు అని చెప్పేటటువంటి టైం కూడా దగ్గర పడింది. రాబోయేటటువంటి ఎన్నికల్లో మా వాళ్ళందరూ కూడా ఈ యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎగరేసేది వైఎస్ఆర్సీపీ జెండానే అని మేము తెలియజేసుకుంటూ, అది ఇదని చెప్తాం. ఇజ్రాయెల్ ఫార్మింగ్ మీద పెద్ద స్కామ్ ఉంది, ఆ స్కామ్ కూడా మేము బయట పెడతాం. మా బాబురెడ్డి అని ఇంకా బాగా చెప్తాడు ఆ స్కామ్ గురించి కావాలంటే. నేను ఆఖరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 7 సార్లు ఎన్ని రోజులు కలలు కంటారు సార్ మీరు? లక్షమని పెట్టిన స్టిక్కర్లు కూడా ఊడిపోతున్నాయి మీ ఫోన్లకి. మీ వాళ్ళ జెండాలు తీసి ఇంట్లో పెట్టుకుంటున్నారు దాచిపెట్టుకొని. ఇంకా వచ్చి లక్షం అండి. అది ఎవరో చూస్తే నిజంగా అడుక్కుంటానట్టుంది పరిస్థితి. ప్రజల మనసులో నుండి ఆప్యాయతతో వాళ్ళు పెట్టుకున్న నమ్మకంతో బయటకు వచ్చి ఓట్లేస్తే ఆ 1,00,000 ఓట్ల మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని మీ వాళ్ళు ఎక్కడైనా చెప్పి నిన్ను పంపించేస్తారేమో, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఏమనంటే పుంగనూరు పుడింగి, పెద్ద పుడింగి అని ఆయన బాధపడి చెప్తా ఉంటాడు. నిజంగా నేను చెప్తా ఉన్నా, రామచంద్రారెడ్డి గారు పెద్ద పుడింగే. అలాంటి పుడింగ్ వచ్చి ఇక్కడ దిగినాడు కాబట్టే నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నావు, నువ్వు ఇక్కడ 2 నెలలకు ఒకసారి వస్తా ఉన్నావు. ఎమ్మెల్యే అంటే ఏందో తెలియజేసినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఒక ఎమ్మెల్యే అంటే ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఏ రకంగా ప్రజల సమస్యలు వినాలా, ఏ రకంగా ప్రజలతో మమేకమై పనిచేయాలా అని నీకు గుర్తు చేసినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి. అందుకే ఈరోజు
ఆయన పెద్ద పుడింగ్ అని నువ్వే చెప్తా ఉంటే మాకంతా చాలా సంతోషంగా ఉంది. మా అన్ననంతా ఎత్తులో పెట్టినందుకు మేము కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇంకా ఏమనంటే ప్రతి ఇంటికి 2 ఆవులు ఇచ్చినాను, పాలు సంపద పెంచుకోవాలని నేను విపరీతంగా ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం దాన్ని నాశనం చేస్తూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా 30 సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి పాల వ్యాపారం నేను చెప్తా. ఎక్కడైతే హెరిటేజ్ పెట్టినావో ఆ హెరిటేజ్కి ఊర్లో ఉండేటటువంటి పాలన్నీ పోవాలి కాబట్టి రోడ్లు వేసినారు. అదే హెరిటేజ్కి పాలు చేర్చాలంటే రైతులకి దగ్గర ఆవులు ఉండాలి కాబట్టి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన డబ్బులతో నువ్వు ఆవులు ఇచ్చినావు. అదే హెరిటేజ్ విపరీతమైన డబ్బులు సంపాదించాలంటే వీళ్ళెవరికి డౌట్ రాకూడదు కాబట్టి నీ మంది మార్బలంతో కూర్చోబెట్టి హెరిటేజ్కి తప్పితే వేరే వాళ్ళకి పాలు తోలకుండా మీరు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ సంస్థను తీసుకొచ్చి మీ అందరికీ నష్టం కలిగించే విధంగా ఇలాంటి ప్రైవేట్ సంస్థల కంటే ఒక కోఆపరేటివ్తో రైతులకు ఎక్కువ లాభం జరుగుతుంది అని ఈరోజు అమూల్ సంస్థ తీసుకొస్తే ఆ భయానికి నువ్వు భయపడి హెరిటేజ్నే అమ్మేసి ఈరోజు మళ్ళీ వచ్చి పశు సంపద మీద సెరికల్చర్ మీద మాట్లాడుతూ ఉంటే నిజంగా వినేవాళ్ళకు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయంలో మాత్రం మీరు చేసినటువంటి స్కామ్ ఈరోజు కాకపోతే రేపన్నా బయటకు వస్తుంది. ఒక్క విషయం ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకోదలుచుకున్నాను. ఒక వ్యక్తి నేను నిప్పు 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 అని మాట్లాడేటటువంటి వ్యక్తి హారతిస్తే ఆ నిప్పు కూడా కింద పడిపోయిందంటే ఆ రకంగా దేవుడు కూడా ఆయన నిప్పు కాదని మరి తేల్చేసినట్టున్నాడు. ఈ విషయంలో 265 రోజులు ఇంటూ 5 మనం కుప్పం కాన్స్టిట్యున్సీని దోచేయచ్చని ఆయనే వాళ్ళ క్యాడర్కి నిన్నటి నుంచి చెప్పేది చూస్తూ ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంటికి ఒకడు బయటకు వచ్చి 100 రోజులు పనిచేయండి, మిగతా 5 ఏళ్ళు మీరు ఎట్లయినా దోచుకొని తినండి అనేటటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా మేము తప్పు చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. 26,000 కిలోమీటర్ల రోడ్డు మేము వేసినాము మా గవర్నమెంట్లో అంటా ఉన్నారు. సార్ మీరు 26,000 కిలోమీటర్ల రోడ్డు మేము ఎప్పుడో దాటేసినాం. లాస్ట్ ఇయరే మేము 35,000 కిలోమీటర్ల రోడ్డు స్టేట్ అంతా వేసినాం. ప్రతి పంచాయతీకి గడప గడప అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 40 లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది ప్రతి సెక్రటేరియట్. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ హోదాలో ఒక వ్యక్తి ఇంటింటికి వెళ్ళి తిరిగి అక్కడ ఉండేటటువంటి సమస్యను కనుక్కొని అక్కడ ప్రజలతో మాట్లాడి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మీలాగా జన్మభూమి కమిటీలో 4 ఇంట్లో కూర్చొని వాని ఇంటికాడికి రోడ్ వేసుకునే కార్యక్రమం కాదు మేము చేస్తూ ఉండేది. 10,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు లాక్కుంటా అన్నాడు అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే 10,000 నువ్వు కరెక్ట్గా ఇచ్చింటే పసుపు కుంకుమ రివర్స్ ఎఫెక్ట్ నీకు ఎట్లా కొట్టిందో తెలుసు కదా. చిత్తశుద్ధితో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ రోజు వరకు కరోనా లాంటి మహమ్మారి కొట్టినా కూడా ఒక్క మాట తప్పకుండా ఎక్కడా ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మరి అదే 1,00,000 రూపాయలు ఎవరు దోచుకు తిన్నారో నాకు తెలియదు. కానీ నేను అడిగే ఒకే ఒక చిన్న ప్రశ్న సామాన్యమైన మానవుడికి కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గానికి ఇన్ని వేల కోట్ల రూపాయల్ని మేము సంక్షేమానికి తీసుకొచ్చినాం. ఇదే డబ్బు ఇదే బడ్జెట్ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఉన్నింది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల్ని నీ సొంత కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి హోదాలో కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారు? ఈరోజు మళ్ళీ నేనొస్తే తీసుకొస్తాను అంటాను. ఈ మాత్రం ఆలోచన మీకు ముందు లేదా అని నేను అడుగుతాను. కంప్లీట్ చేసేసిన నేను 87%, 13% వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయినారు అని మాట్లాడి ఇదే పెద్ద మనిషి 2020లో కరోనా ఉంది సార్, కరోనాలో మీరు హైదరాబాద్లో ఇంట్లో దాక్కున్నారు, మేము రోడ్డు మీద తిరిగినాం. 2020లో కరోనాలో నువ్వు ఎట్లా కడతావు? నిన్న మాట్లాడతాడు వచ్చి 2020 కంతా నేను ఇచ్చేసేవాడిని, కరోనాలో నువ్వు వచ్చి ప్రొక్లైనర్లో పనిచేసేటటువంటి వాడివా అని అడుగుతా ఉన్నా నేను. కనీసం మనం మాట్లాడే ముందు మాట్లాడే తర్వాత పరిస్థితులన్నా చూసుకొని చెప్పండి సార్. మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉందని చెప్పేటటువంటి మీరు కరోనాలో పని కాలేదంటారు. 2 సంవత్సరాలు కరోనా
కరోనా అయిపోయిన తర్వాత 1 సంవత్సరం మీ పార్టీకి చెందినటువంటి సీఎం రమేష్ అనేటటువంటి కాంట్రాక్టరు పనులు చేయకుండా ఆపి ఇబ్బంది పెట్టి అటువంటి పరిస్థితుల్లో దాన్ని కంప్లీట్ చేయకపోతే మేము రామచంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తే 60C కింద ఆయన క్యాన్సిల్ చేసి తను ఇచ్చిన మాట కోసం ఇక్కడ ప్రజల కోసం నష్టంలో పనిచేసి కంప్లీట్ చేసినాడు ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు. లాస్ట్ టైం సీఎం గారు వచ్చి మళ్ళీ నీళ్ళు వచ్చిన తర్వాతనే నేను ఓటు అడుగుతానంటే ఈరోజు నీళ్ళు ఇచ్చి మళ్ళీ ఓటు అడగడానికి ముందుకెళ్తున్నాం. అది మా మీద మాకున్న చిత్తశుద్ధి మీకున్న చిత్తశుద్ధికి డిఫరెన్స్. ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని అవమానించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీ క్యాడర్ మీద, మా మనుషుల మీద మీ వాళ్ళు అన్యాయంగా ఆరోపణలు చేయడం, అన్యాయంగా వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ స్థాయిలో మీరు మా మండల్ కన్వీనర్లని, మా సీనియర్ నాయకుల్ని కూడా మైక్లో పెట్టి మాట్లాడి వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు తిరగబడతారో లేదో తెలియదు, కానీ మా వాళ్ళు తిరగబడితే మాత్రం పరిస్థితి చాలా అవమానంగా ఉంటుంది. నువ్వు 3 రోజులు వచ్చిపోతావు కాన్స్టిట్యున్సీకి, మేము ఇక్కడే ఉంటాం 24 గంటలు. మీకు మాకు తేడా అది. ఉన్నప్పుడు కూడా చేయలేని ఎన్నో పనులు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకురానటువంటి ఫండ్స్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టలేనటువంటి గుళ్ళు ఈరోజు మా ప్రభుత్వంలో మేము రామచంద్రారెడ్డి గారి సహకారంతో చేస్తూ ఉన్నాం. ఈయన నిన్న గొప్పగా ఒక పేపర్లో రాసిస్తే ఏ ఊర్లో ఏ పల్లె పేరు ఎక్కడుందో కూడా తెలియనటువంటి ఎమ్మెల్యే గారికి యామనూరు అనేటటువంటి ఊరిలో 66 లక్షలు శాంక్షన్ ఇచ్చినామని తెలియనటువంటి ఈ ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నాను, అదే యామనూరులో అదే ధర్మరాజుల గుడి కట్టడానికి మేము 2,50,00,000 రూపాయలు ఇచ్చినాం. శాంతిపురంలో నిన్న అంత పెద్ద సభ పెట్టి అక్కడ ఉన్నటువంటి మండల కన్వీనర్ని కూడా దూషించినటువంటి, అబద్ధపు ఆరోపణలు చేసినటువంటి ఇదే ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా, అదే శాంతిపురంలో 100 సంవత్సరాలుగా ఒక ధర్మరాజుల గుడి ఉంది. ఆ గుడి ఎక్కడుందో కూడా మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆ గుడికి కూడా మేము ₹1 కోటి డబ్బులు ఇచ్చినాం. రాళ్ళబుదుగురు అనే అదే మండలంలో ఇంకొక గుడి ఉంది, ఆ గుడికి కూడా వెంకటేశ్వర స్వామి గుడికి మేము ₹1 కోటి డబ్బులు ఇచ్చినాం. కుప్పంలో గంగమ్మ, ఆ గుడికి కూడా ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చి ఆ గుడి కడతా ఉన్నాం. రామకుప్పంలో గుడి కడతా ఉన్నాం. మీకు ఇవన్నీ ఎవరైనా పేపర్లో రాసిచ్చి స్లిప్పులు ఇస్తే తెలిసేవి సార్. ఇవి మా జీవితాలు, మా భవిష్యత్తు, మా ఊరికి సంబంధించినటువంటి అంశం, మా ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్. మీకు ఇది జస్ట్ ఒక స్లిప్ పేపరు. పక్కనున్నోడు వడ్డోళ్ళు ఉన్నారు అంటే వడ్డోళ్ళ పేరు చెప్తావు, వాల్మీకిలు ఉన్నారంటే వాల్మీకి పేరు చెప్తావు, వన్నికుల క్షత్రియులు ఉన్నారంటే వన్నికుల క్షత్రియ పేరు చెప్తావు. నీకు ఏ కులాలు ఏ మతాలు ఉన్నాయో కూడా నీ సొంత కాన్స్టిట్యున్సీలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మీకే తెలియకపోతే, మళ్ళీ మీరు వచ్చి 7 సార్లు నన్ను ఆశీర్వదించినారు, అంతకంటే ముందు 2 సార్లు టీడీపీని ఆశీర్వదించినారు, ఈసారి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ చూస్తే నేనే గెలిచిపోతాను అనేటటువంటి అపోహలో మీరున్నారు. ఈరోజు ఘంటాపదంగా చెప్తా ఉన్నాం, మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికే మా కార్యకర్తలు కానీ మేము కానీ ఖచ్చితంగా ఉన్నాము. ఇంకొక విషయం, ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ రౌడీయిజం పెరిగిపోయింది, ఇక్కడ వైసీపీ నాయకులు దాడులు చేస్తూ ఉన్నారు, ఇక్కడ అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు అని పోలీసుల్ని బెదిరించడం, రేపొస్తే మీ తస్మాత్ జాగ్రత్త, మీ కథ చూస్తా అని చెప్పడం, ఇవన్నీ మీరు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి సార్. 2014 నుంచి 19 వరకు ఇదే రామకుప్పం మండలంలో మా వైసీపీ నాయకుల మీద 72 దొంగ కేసులు పెట్టినారు. 72, 1 కాదు 2 కాదు. ఒక 75 ఏళ్ల ముసలివాడి మీద రేప్ కేసు పెట్టినారు మీ పార్టీ వాళ్ళు, నువ్వు. ఈ విషయం నీకు తెలియదేమో, నేను చెప్తా ఉన్నాను. అదే దౌర్జన్యం దరిద్రం చేసినటువంటి మీరు ఈరోజు వచ్చి వైసీపీ వాళ్ళు గూండాయిజం చేస్తా ఉన్నారు, వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తా ఉన్నారు అంటా ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది, వినడానికి కూడా చాలా వికృతంగా ఉంది. ఈ విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులు
మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ముఖ్యంగా ఎంపీ గారు వాసన్న అందరూ వచ్చారు, వారందరికీ కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కుప్పం ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించడం, మరి మామూలుగానే నోరు తెరిస్తే అబద్ధాలు తప్పితే వేరే నిజాలు మాట్లాడటం చేతగానటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇంకొకసారి అబద్ధాల చిట్ట విప్పడం జరుగుతూ ఉంది. గుడిపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు మల్లానూరులో జరిగేటటువంటి ఆఖరి సభ వరకు ప్రతి ఒక్కరిని బెదిరించే విధంగా, భయపెట్టే విధంగా, నేను వస్తే మీ అంతు చూస్తా, మీ గుండెల్లో నిద్రపోతా, మీ కథ తేలుస్తా అని ప్రజల్ని, పోలీసుల్ని కూడా భయపెట్టే విధంగా ఆయన ప్రసంగం జరుగుతూ ఉంది. 35 సంవత్సరాలుగా ఇదే విధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఆయన వెనకలున్నటువంటి కొంతమంది చోటామోటా నాయకులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏ రోజైనా సరే వారికి కానీ వారి పార్టీకి కానీ అగేన్స్ట్గా మాట్లాడినా, తిరగబడినా వారి అంతు చూస్తాము, వారి జీవితాలని నాశనం చేస్తామనేటటువంటి భయంతోనే వీళ్ళు ఈ 7 సార్లు గెలిచినారు తప్పితే ప్రజల మద్దతుతో కాదు, ప్రజలకు వీరి మీద ఉన్న అభిమానంతో కాదు. ఈసారి కూడా అదే భయాందోళనలో ప్రజల్ని ఉంచాలనేటటువంటి ధోరణిలో మరి ఆయన ప్రసంగాలు నడుస్తూ ఉన్నాయి. ఈసారి ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ప్రజలందరూ ధైర్యంగా ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, రామచంద్రారెడ్డి గారు చూపించినటువంటి దావలో నడుస్తూ మాకు ఏ సమస్య వచ్చినా కూడా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు అండగా ఉంటారనేటటువంటి ధైర్యం ఈరోజు ప్రజల్లో, మా క్యాడర్లో ఉంది కాబట్టే ఇంత ధీటుగా ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా. దానికి తావు ఎక్కడుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓలో మీటింగ్ పెట్టుకొని కానీ, లేదా ఎక్కడైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టుకొని కానీ, మేము ఇచ్చేటువంటి నవరత్నాల ప్రోగ్రాము దాన్ని లాంచ్ చేసేటప్పుడు బటన్ నొక్కుతున్నాము, ఖాతాదారులకి నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళుతున్నాయి. ఇక్కడ మధ్యవర్తి ఎక్కడున్నారు? ఎవరికైనా లంచం ఇచ్చినట్టుగా ఒక్కరిని నిరూపించగలుగుతారా? ఒక్కరిని చూపించగలుగుతారా? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే దిగువ పంచాయతీ స్థాయి నుండి చంద్రబాబు వరకు సూటిగా అడుగుతున్నా, ఒక్కరినైనా లంచం తీసుకునే వాళ్ళు మా ముందర చూపెట్టగలుగుతారా మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఏదైతే నవరత్నాలు చెప్పాడో అన్నీ కూడా బటన్ నొక్కడం ద్వారా ఈరోజు మా వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ ఆన్లైన్ చేసిన వెంటనే ఆ లబ్ధిదారునికి శాంక్షన్ అయితే నీకు శాంక్షన్ అయింది అని వాళ్ళకి ఫోన్కి మెసేజ్ వెళ్తా ఉంది. ఆ మెసేజ్ ప్రకారం బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాను. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే జన్మభూమి కమిటీలు పెట్టి ఇల్లు కావాలంటే 25,000, రేషన్ కావాలంటే 5,000, రేషన్ కార్డు కావాలంటే, పెన్షన్ కావాలంటే 5,000, ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం లేదు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఉంది. ఎక్కడైనా అవినీతిని నిరూపించే శక్తి ఉంటే, దమ్ముంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి సవాల్ విసురుతున్నా. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధమని అడుగుతున్నా. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రామంలో, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇంటి దగ్గరికి వస్తాం. మీరు నిరూపించగలిగితే నిరూపించండి. అప్పుడు మాలో ఏదైనా తప్పు ఉండి ఎత్తి చూపితే మేము క్షమాపణ చెప్పేకి సిద్ధంగా ఉన్నాం. పార్టీలో రాజకీయాల నుండి వైదొలగేకి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా గౌరవ అధ్యక్షులు చెప్పడం జరిగింది. మీరు ఆ సవాలుకు కట్టుబడితే కుప్పం టు ఇచ్చాపురం అన్ని గ్రామాల్లో, ఏ గ్రామంలో అయినా, ఏ ఇంటి దగ్గరికైనా వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. మీద ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో
డిజిటల్ కీబోర్డ్స్ ఉన్నాయంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. అది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లియర్ కట్గా అన్ని క్లాసుల్లో కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఈరోజు విద్యార్థులందరూ కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి బుక్కుల్లో చూసేదానికి డిజిటల్ బోర్డ్స్లో చూసేదానికి వ్యత్యాసంతో ఇంకా ఉన్నతమైన విద్య చదివేదానికి అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు జగనన్న విదేశీ విద్యా కానుక మనం ఈ మధ్యన చూసాం. దాదాపు 408 మనిషికి 117 కోట్ల రూపాయలు వెచ్చించి 1,25,00,000 వరకు ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో, బీసీ సోదరులు ఉన్నారో, ఎస్టీ ఉన్నారో, మైనారిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 200 పై ఇచ్చులకు యూనివర్సిటీల్లో 1,25,00,000 వరకు ఉచితంగా డబ్బులు కట్టి ఆ విద్యార్థి విదేశాల్లో చదువుకునేంత వరకు ప్రభుత్వమే భరించే విధంగా మనం ఈ జగనన్న విదేశీ విద్యా కానుక తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 408 స్టూడెంట్లు కూడా చదువుతున్నారు. వాళ్ళకు దాదాపు ఈ మధ్యనే 108 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఏవైతే ఐఏఎస్ ఐపీఎస్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులకి ఇంతకు మునుపు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటుతో అవి చేసేవాళ్ళు కాదు. వాళ్ళని కూడా గుర్తించి ఏదైతే ప్రిలిమినరీస్ చేయాలా, మెయిన్ ఎగ్జామ్స్ రాయాలి, అటువంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళకు కూడా దాదాపు 1,50,000 ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా బడ్జెట్ కేటాయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా విద్యా వ్యవస్థని బలోపేతం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాము. కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసాము, వాటి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చూసాం, మళ్ళా కూడా కాంగ్రెస్ చూసాము. కానీ విద్యకి ఏదో ఇంత ప్రియారిటీ ఇచ్చారంటే అది గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒకరే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి మనము కేజీ టు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని ఫీజు రియంబర్స్మెంట్ తేవడము, అలాగే మైనారిటీ సోదరులకు అందరికీ కూడా 4% రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంతా కూడా విద్యా వ్యవస్థలో ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడము. అందులో భాగంగా కొందరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావడం చూసాం. అటు తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, మరలా వచ్చినటువంటి చంద్రబాబు కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైన చిన్న చూపు పెట్టారు. 32,000 కుదించేశారు. ఏదైతే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 14లో అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ని 32,000 తగ్గించడం జరిగింది. మిగతా కూడా తల్లిదండ్రులే భరించే విధంగా చట్టం చేయడం జరిగింది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేజీ టు పీజీ ఉందో పూర్తి స్థాయిలో ఉచితంగా ఇస్తామని చెప్పడము, అప్పట్లో చంద్రబాబు అప్పు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 1,700 కోట్ల చిలుకుందో ఆ 1,700 కోట్లు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీరుస్తూ మళ్ళా మనం 1వ తరగతి నుండి పూర్తి స్థాయిలో ఏదైతే చదువుతారో జగనన్న విదేశీ విద్య వరకు పూర్తిగా ఉచితంగా ఇచ్చే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. నాడు నేడు అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చి గతంలో ఉన్న పాఠశాలలు ఇప్పుడున్నటువంటి పాఠశాలలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి విజిట్ చేస్తే ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా డెవలప్ అయిందనేది చంద్రబాబు నాయుడు కళ్ళకు కనబడతాయి. ఏదో మైకెత్తుకొని బస్సు మీద ఈ విద్యా వ్యవస్థ పాడైపోయింది, ట్యాబ్లు ఇచ్చి విద్యార్థులు చెడిపోతూ ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ నీరు గారు చేశారంటే తప్పుడు మాటలు చెప్పడం నీ నైజాం చంద్రబాబుకు. కానీ వాస్తవాలు జీవోల రూపంలో ఉన్నాయి. చదువుకుంటూ ఉండేటువంటి విద్యార్థులు ఉన్నారు, విదేశాల్లో చదువుతూ ఉండేటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈరోజు డెవలప్ అయినటువంటి పాఠశాలలు చూస్తున్నాం. మనం ఏదైతే దాదాపు 60,000 కోట్లు ఈరోజు నాడు పైన పెట్టాం. నాడు పైన పెట్టిందే కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ఆ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా టాయిలెట్స్ కానీ, ఆర్ఓ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా ఇతర అక్కడ ఉండేటువంటి బ్యూటిఫికేషన్ కానీ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అంతేకాకుండా డిజిటల్ ఎడ్యుకేషన్ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే కూడా ప్రైవేట్ సెక్టర్లో ఏదైతే కార్పొరేట్ రంగంలో ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజెస్లో కానీ డిజిటల్ కీబోర్డ్స్ మనం ఎక్కడా చూడం. నాయుడు 14 నుండి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో అంద్రీనివా కాలువని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుండి కుప్పంకి ప్రపోజల్ పెట్టారు. ఆ రోజు ప్రభుత్వం తరఫున అంచనాలు దాదాపు 189 కోట్లుగా నిర్ణయించడమైంది. కానీ ఆ టెండర్లు వదిలిన తర్వాత
ఎవరైతే కడప అప్పుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సీఎం రమేష్ కోరిక మేరకు ఈ 189 కోట్లు చాలదని చెప్పి దాన్ని 450 కోట్లకు పెంచడం జరిగింది. పెంచిన తర్వాత దాదాపు 350 కోట్లు అడ్వాన్స్ రూపంలో డబ్బులు ఇచ్చేశారు. ఎవరికి? శ్రీనివాసరెడ్డి, టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, కడప పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డికి, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్కి 350 కోట్లు అడ్వాన్స్ రూపంలో ఇచ్చేది పని చేయకనే. అటు తర్వాత ఈ పనులు కుంటుకొని సాగాయి. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత గౌరవ ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్లు ఆ కాంట్రాక్టర్స్ని వర్కులు చేయమంటే వాళ్ళు నిరాకరిస్తే, ఏదైతే మనకు ఒక కొత్త యాక్ట్ ఉంది 80 యాక్ట్ ప్రకారము ఎవరైనా కాంట్రాక్ట్ 80% వర్క్ అయిపోయింది, 20% వర్క్ రిమైనింగ్ ఉంటే ఆ కాంట్రాక్టర్ విల్లింగ్ లేనప్పుడు కొత్త కాంట్రాక్టర్ ఇవ్వచ్చు అనే ఒక కొత్త యాక్ట్ ఉంది. కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము ఆ కాంట్రాక్టర్ని రద్దు చేస్తూ మళ్ళా కొత్త ప్రపోజల్ పెట్టి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ తరఫున కాంట్రాక్ట్ తీసుకోవడము, దాన్ని వర్క్ ఫినిష్ చేశాం. దాదాపు నీళ్లు కూడా ఈరోజు బైరెడ్డిపల్లి మండలము వీకోట బార్డర్కి ఈరోజు రాత్రి క్రాస్ అయ్యి వీకోట మండలంలోకి వస్తాయి. 3-4 రోజుల్లో నాకు తెలిసి రామకుప్పం మండలంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అవినీతి చేయింది చంద్రబాబు పార్టీ మనుషులు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది చంద్రబాబు మనుషుల వల్ల. ఈరోజు ప్రాజెక్టు ప్రారంభించి ఆ ప్రాజెక్ట్ని ఏదైనా చేయగలిగినామంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చొరవతో జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ కుప్పానికి నీళ్ళు వస్తాయి. ఇది వాస్తవమైన పరిస్థితి. నువ్వు ఇక్కడ నీకు నమ్మకం లేదు, కుప్పంలో గెలుస్తాను అతనికే నమ్మకం లేదు, ఊరికే టెస్టింగ్కి వచ్చాడంతే ఇక్కడికి. కాబట్టి నేను అడిగిన వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పండి. అతిక్రమించి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ రామచారెడ్డి గురించి తప్పులు మాట్లాడితే మటుకు ప్రజలు నిన్ను సహించే ప్రసక్తే లేదు. నిన్న శాంతిపురంలో అతను ఎవరి మీద క్వశ్చన్ వేస్తాడు, మా పలమనేరు మాకేం సంబంధం ఉంది వాడితో, అతను చేసుకున్నాడు, కోర్టుకి వెళ్ళాడు, కోర్టులో కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రజలు వింటారని అబద్ధాలు చెప్పేదట్లు నీకు. ఆ అబద్ధాలు పుట్టుకుతో వచ్చినాయి నీకు. అబద్ధాలు చెప్పకపోతే నీ తల కూడా 1000 బద్దలు అయిపోతుంది. అట్లని చెప్పేసి మా కేడర్ని కానీ, మా కేడర్ చాలా మంచి వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు. మీలాగా చెట్టు నెరికిందనో ఇంకో పథమో అమ్ముకొని తినలా. మీరు అంటున్నారు. మా కేడర్కి నిజంగానే ఏంటంటే చిత్తశుద్ధితో ప్రతి ఇంటికి వాలంటీర్లు పెట్టి వాళ్ళకి స్థితిగతులను చూసి, వాళ్ళ బాగోగులు చూసి, ఆర్థికంగానో ఆరోగ్యపరంగా విద్యాపరంగా మేమంతా సాయం చేస్తున్నాం జగన్మోహన్ తరఫున. నువ్వు ఏమీ చేయకుండా నువ్వు మాటలు చెప్తా ఉంటే ఎవరు సహిస్తారు నిన్ను? కాబట్టి ఆ ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి తేడా చూసినారు. కాబట్టి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి కుప్పం ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ బ్రహ్మరథం పడతారు, మన భరత్ గారిని గెలిపిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మీరేమన్నా అంటే చెప్పండి. అసలు నీ పేరు ఎక్కడ తెలుసునా? పోనీ మీ ఊరేదో నీకు గుర్తుండదా? పోనీ ఇప్పుడైనా చెప్పు, నీ అడ్రస్ ఏంటి? నీ ఓటర్ లిస్టులో ఏ పేరు ఇప్పుడైనా పేపర్కి వేయండి. కుప్పం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నీకు లేదా? పెద్ద పుడంగి కానే కాదు. మాకు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేస్తున్నాడు రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది మిథున్ రెడ్డి చేస్తున్నాడు. అబ్బా బిడ్డను వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి వాళ్ళు ప్రతిరోజు నువ్వు తిరుగుతున్నావంటే ఏమని అర్థం దానికి? ఇక్కడ ప్రొక్లైమ్ పెట్టి సప్లై ఛానల్ మంత్రివన్ నీళ్ళు పనిచేస్తారు. ఇంకా ప్రొక్లైమ్లు జేసీబీలు ఉపయోగించి చేతులతో పనిచేస్తారా? నీళ్ళు రావాలంటే చేతులతో పనిచేస్తే నీళ్ళు రావు కదా. నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పాలారి బేసిన్ కూడా నువ్వు తమిళనాడులతో కొమ్ముక్కు అయిపోయేసి మేము కట్టకూడదు, రాజశేఖర రెడ్డి బిల్లు కట్టకూడదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు పుంగనూరు ప్రాంతంలో నీళ్ళు ఇస్తూ ఉంటే దానికి ఒక స్టే తీసుకొచ్చేస్తుంది. స్కూల్లో మంచి పెయింటింగ్ చేస్తూ ఉంటే నేడు కింద వాటిని గురించి స్టే తీసుకొచ్చేస్తుంది. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అంటావు. మరి ఎవరికి నువ్వు సహాయం చేసినట్టు? ఏ వర్గానికి సహాయం చేసి పోనీ నా బీసీ అన్నావు నువ్వు. నీ బీసీలకి ఏం చేసినా చెప్పు. శ్వేతపత్రం విడుదల చేస్తావు రేపు, రండి. నువ్వు రాలేవు కదా, నీ తరఫున ఎవరైనా పంపించు. మాట వస్తే ఖనిజల వాళ్ళు మా క్వారీ గుండా మేమంతా దోచుకుంటున్నాం. ఏ విధంగా ఎక్కడ దోచుకున్నారో చెప్పాలి, రుజువు చేయాలి. నువ్వు ఇచ్చిన క్వారీలు తప్పితే మేము ఎందుకు ఇచ్చినాం లైసెన్సులు? రామచారెడ్డి గారికి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తరఫున జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏర్పడి
చెక్ పోస్టులంతా కూడా వాళ్ళు దొంగతనంగా తోలేస్తున్నారు కాబట్టి ఓవర్ వెయిట్ వేస్తున్నారు కాబట్టి ఆడ బంధించినారు కాబట్టి అప్పుడు బయటపడింది ఇది. ఈ విధంగా ఇన్ని వేల టన్నులంతా దొంగతనంగా చంద్రబాబు మనసులో తోలేస్తున్నారు ఈ లైసెన్స్ ధరలంతా చంద్రబాబుని. అప్పుడు ప్రభుత్వానికి తెలిసింది. పోనీ మేమేమన్నా ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేసినామా, కొత్తగా ఏమైనా లైసెన్స్ ఇచ్చినామా? నువ్వు చెప్పాలి కదా, చెప్పాలంటే రుజువు చేయాలి కదా. పోనీ మీడియాకి చెప్పండి, పోనీ మీడియా వాళ్ళని అడగమని చెప్పండి. ఆయన పీరియడ్లో ఎన్ని లైసెన్స్ ఇచ్చినారు, రామచంద్ర మినిస్టర్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఎన్ని పట్టాలి ఎన్ని లైసెన్సులు ఇచ్చినారు? ఇది మేము కూడా ఇప్పుడేం చెప్తున్నాము, రామచంద్ర కూడా ఇప్పుడు అవన్నీ కొంచెం క్లోజ్ అయిపోయిన తర్వాత పాపం వీళ్ళు దొంగతనాలు మానేసినారు కాబట్టి కొంతమంది మానేసుకున్నారు, వాళ్ళే రన్ చేయలేక. ఇప్పుడు లేబర్ ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాడు రామచంద్ర గారు. ఇక్కడ కొన్ని వేల మంది పాపం క్వారీ వాళ్ళంతా బీద వాళ్ళంతా క్వారీ కొడుతూ వాళ్ళంతా అయిపోయినారు. వాళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధి కలిగేసి ముఖ్యమంత్రులు సంప్రదిస్తున్నాడు రామచంద్ర రెడ్డి. మనం ఏమైనా సాయం చేయాలనుకుంటాం కానీ ప్రజలు కడుపు కొట్టే పనులు మేము చేయం కదా. కానీ నేను చెప్తున్నాను, నీకు ఇప్పుడు కూడా కుప్పం ప్రజలంటే ఇష్టం లేదు. కేవలం నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి ఏడుస్తారని కన్నీటి బుట్టలు లాట్ చేసేసి వెళ్ళిపోతే రేపు నాకు మళ్ళీ ఓట్లేస్తాను. బట్ ఇప్పుడు ప్రజలు చూశారు నీ గవర్నమెంట్కు, నీ 14 ఏళ్ళు సీఎంగా పరిపాలనకు 35 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నదానికి నువ్వు ఏమేమి చేసినావు ఈ ప్రాంతాన్ని చూశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీస్ కాదు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని పార్టీలకు సంబంధించిన ఇండ్లు అందరూ కూడా వాళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నారు. ఒక 20-25 పథకాలకు అమ్మఒడి వస్తూ ఉంది, వసతి దీవెన వస్తూ ఉంది, విద్యా దీవెన వస్తూ ఉంది, రైస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనసును చెదరగొట్టేది నిన్నింటికి కాదు. ఇప్పుడు నీ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడాన్ని గమనించిన ప్రజలందరూ కూడా నిక్కచ్చిగా ముందుకొచ్చి భరత్ని ఇక్కడ ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ మళ్ళీ సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇవి రెండు మేము ఎవరు చేసినా కూడా, ఎందుకంటే ప్రజలు ఆ విధంగా, ఇది ప్రజాస్వామ్య రాజ్యం. ప్రజలకు అంత అనుగుణంగా అంత దగ్గర అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వయసు చిన్నదే, ఆయన పెట్టే పథకాలు ప్రజల కోసం పెడుతున్నాడు. నువ్వు అనొచ్చు ఏం ప్రాజెక్టులు, నువ్వేం ప్రాజెక్టులు తెచ్చినావు చెప్పాలి కదా. నువ్వు ఏది చేయగల 14 ఏళ్ళు నేను సీఎం, 40 ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్, నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే పుట్టానంటే నువ్వు హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని మా రాష్ట్రంలో లేకుండా నీ పెత్తనం ఏంటి మాకు పైన ఇక్కడ? కుప్పం ప్రజలు ఇప్పుడు అలర్ట్ అయిపోయినారు. మంచి ఎవరు చెడ్డ ఎవరిని తెలిసిపోయింది వాళ్ళకు. రేపు పొద్దున్నే నీకు కానీ ఓటేస్తే ఈ పథకాలు ఏమీ ఉండవు. నువ్వు పెట్టవు, ఎందుకంటే నీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరు బాగున్నా నువ్వు సహించలేవు. నిదర్శనం ఏమంటే ఎన్టీ రామారావు ఇంటి స్థానికుల వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ నాశనం చేసేసాడు రాజకీయంగా. భిక్ష పెట్టిన కూతుర్నిచ్చిన రామారావు ఇంటినే నువ్వు నాశనం చేసేసినావు. నీ సొంత తమ్ముడిని పిచ్చి పట్టిపోతే వాడిని తోడుపడ విన్నావు. నువ్వు నీ కొడుకు అంటుంటే వేరే వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటుంది కదా. వాళ్ళ కొడుకులు తెచ్చుకోవాలనుకుంటుందా? ఏ మాత్రం లేదు, ఏ తప్పు చేయను. మిథున్ రెడ్డి కూడా నువ్వు అరెస్ట్ చేపిస్తావు. ఎందుకు? నువ్వు పాపాలు ఎక్కువ చేసినప్పుడు నువ్వు జైలుకి వెళ్ళావు, మాకేం సంబంధం ఉంది అందులో? సెంట్రల్ గవర్నమెంట్ మేము చెప్పించినామా? నేనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేనే ఇప్పుడు ప్రజెంట్ మోడీ కన్నా నేను సీనియర్ను, వాజ్పేయితో సమానంగా నేను ఉన్నాను చెప్పుకున్నావే. నీ పైన సెంట్రల్ గవర్నమెంట్ కేసు పెడితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఏముంది? నువ్వు ఇన్నేళ్ళు పరిపాలన చేసినా నీకు తెలీదా ఎవరు కేసులు పెడతారు ఏం చేస్తారనేసి? కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను, మీడియా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మేము ఎక్కడైనా క్వారీల్లో కానీ అందరినీ మా పన్నుల్లో కానీ వేట్లో కానీ మేము కానీ తప్పులు చేస్తుంటే మా మినిస్టర్ రామచంద్ర గారు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మీరు మాకు తెలియజేయండి, మేము జవాబుదారీ ఇస్తాం. కానీ వీటికి మించి మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ రుజువు చేశాను. మేము ఎప్పుడు సిద్ధంగా ఎక్కడ పిలిచినా వస్తాము. మళ్ళీ అడుగుతున్నా నేను, నువ్వు ఎక్కడికంటే ఒక చోట చేస్తావా 2 చోట్ల చేస్తావా? నేను మన అనంతపురికి వెళ్తే వాళ్ళంతా ఏం బా మీరు ఆడ ఓడి చేస్తున్నారంట, ఈడు వచ్చేస్తున్నా ఈడే కంటెస్ట్ చేస్తానంటే చదవని అడుగుతున్నాను. నెక్స్ట్గా సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీకి లీడర్ అయ్యి ఏ పార్టీ మీద ఆధారపడకుండా ఒక్క పార్టీతోనే ప్రజలు నమ్మించి ప్రజలు మెప్పించి ఆయన నాయకుడు అవుతున్నాడు. అదేవిధంగా నువ్వు నమ్ముకునే టీడీపీ పార్టీ కూడా నువ్వు ముఖ్యమంత్రి కాగలవా? టీడీపీ కూడా ముఖ్యమంత్రి అవుతావా? అదర్ పార్టీలు కలిస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? అది తెలియజేయండి.
తర్వాత హంద్రీనీవ నీళ్ళు అంటారు. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినావు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు పనిచేశాడు. 4 ఏళ్ళు ఇప్పుడు ఒక వారం లోపల కుప్పానికి నీళ్ళు ఇస్తున్నాం. నువ్వు 2 ఏళ్ళకు 4 ఏళ్ళకు ముందు నువ్వు ఒకసారి నీళ్ళు తెప్పించిన వాడికి పంప్ చేసుకుని అక్కడ తెప్పించి అక్కడ ఇమిరిపోయినాయి. కానీ అప్పటి ఇప్పటి వరకు ఆ నీళ్ళు వచ్చేదానికి నీకు టైం తీర్చుకోలేదా? ఈ 14 ఏళ్ళు నీకు టైం చాలేదా కుప్పానికి నీళ్ళు ఇచ్చేదానికి? మరి 4 ఏళ్ళు ఎట్లా చేసి రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్ముతున్నారంటే ఇప్పుడు తెస్తున్న నీళ్లు రేపు ఇక్కడ నుండి 740 చెరువులకు నీళ్ళు ఇస్తారు. ప్రతి ఇంటికి కొలాయి నీళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అది చేసినావా? నువ్వు చేయలేదు. ఇక్కడ పాలారు బేసిన్ అంటాం. పాలారు బేసిన్ ఎవరు రాజశేఖర రెడ్డి పుణ్యమాన్ని కట్టుకున్నా కానీ నువ్వు కట్టించింది ఏం కాదు. నువ్వు కట్టించింది ఇంకొక చెక్ డ్యామ్ కూడా కట్టినావు. అది ఎవరి కోసం కట్టినావు? మీ క్లాస్మేట్ ఆయన ఉంటే ఆయన కోసం అనేసి ముందతం కోసం కట్టించినావు. ఆయన 100 ఎకరాలు నీళ్లు పారుతా ఉంది. ఆ పక్క ప్రజలు కూడా కొంతమంది బాగుపడుతున్నారు. అంతేగాని నువ్వు ఎక్కడ నీకంతా దురుద్దేశం. ఇది బీసీల రాజ్యము, బీసీలుగా ఉన్నారు, అమాయకులుగా ఉన్నారు. నాకు చంద్రగిరి నిలబడితే అప్పుడే ఓడిపించేసినారు. కాబట్టి ఇక్కడికి పరిగెత్తుకుంటా వచ్చేసి నువ్వు ఈ ప్రాంతాన్ని డెజర్ట్గా మార్చేసేసి నేను ఇజ్రాయెల్ ఇంటి సేద్యం చేపిస్తాను, అమెరికా ఇంటి సేద్యం చేపిస్తాను, మీరు సేద్యం చేస్తే ఖచ్చితంగా ఒక విమానాన్ని తెప్పించి నీ సరుకులన్నీ కూడా అదర్ కంట్రీ దేశాలకు పంపిస్తూ ఉంటున్నవి. ఈ 14 ఏళ్ళు నువ్వేం చేసి ఎన్ని విమానాలు పెట్టుకుని మేము వద్దన్నామా? పోనీ ఇంటింటికి ఒక బోర్ వేపించి నీళ్ళు ఏమన్నా తెప్పించినావా? నువ్వే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. వారి జిల్లాల్లో వాళ్ళ జిల్లాలను అభివృద్ధి చేసుకున్నారు కదా. నువ్వేమైనా అభివృద్ధి చేసినావా? మాయ మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, మోసం చేసి కుప్పం ప్రజల దగ్గర అమాయక ప్రజలు అనేసి నువ్వు 35 ఏళ్ళుగా నువ్వు పరిపాలన చేస్తూ ఇక్కడ ఏం ఒరగడి పెట్టినావో చెప్పాలి. నువ్వు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ నీ వాళ్ళ కోసము, నీ జాతి వాళ్ళ కోసము, నీకు అనుకూలమైన వాళ్ళ కోసం పెట్టుకున్నావు తప్పితే ప్రజల కోసం పెట్టింది కాదు. ఇప్పుడు ఎవరు బాగలేదన్నా ఖచ్చితంగా మళ్ళీ తిరుపతికి పోవాలంటారు, స్విమ్స్ హాస్పిటల్కి పోవాలి. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు. కానీ నువ్వు ద్రవిడ యూనివర్సిటీ క్లోజ్ అయిపోయింది. అది రాజశేఖర రెడ్డి అప్పుడు పెట్టారు. రాజశేఖర రెడ్డి నీళ్ళు ఇస్తే వద్దంటాడు. రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ పోయిస్తే ఆడు ఎవరు చదవద్దంటాడు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇస్తుంటే ఆ నీళ్ళు మాకు అక్కర్లేదంటాడు. నీకు ఒక పస ఉంటే నువ్వు వేరే వాళ్ళ మీద ఎట్లా కొట్టుకుంటావు? ఎంతసేపు పెద్దిరెడ్డి ఇప్పుడు వస్తున్నాడు అంటావు. పెద్దిరెడ్డి వచ్చిన దానివల్ల నీకు భయం అయిపోయింది. నేను ఓడిపోతున్న భయం ఎక్కువైపోయింది. కాబట్టి మాట వస్తే పెద్దిరెడ్డిని మిదిరెడ్డి తప్పులు పడుతున్నావు. పెద్దిరెడ్డి పెద్ద పొడంగా అంటావు. పెద్ద పొడంగా నీకెందుకు భయము? పోనీ ఇంతకుముందు కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు 1 సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చినావు? ఈ 2 ఏళ్ళ కుప్పానికి అంతకుముందు ఎందుకు రాలేదు నువ్వు? గౌరవనీయులు చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ వాసన్న గారికి, మన ప్రియతమ నాయకుడు, మన కాబోయే ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, వాటికన్నిటికన్నా ముందు మా గురువు గారు, పెద్దలు, ఇక్కడ ఎమ్మెల్యే కావాలని చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకొని వచ్చిన ఐఏఎస్ ఆఫీసరు శ్రీ చంద్రమౌళి గారి కుమారుడు భరత్ గారు, మాకు ఈ మండలానికి పెద్ద దిక్కు చంద్రన్న గారు, మా కన్వీనరు బాబురెడ్డి గారు, జెడ్పీటీసీ నితిన్ రెడ్డి గారు, మా ఎంపీపీ గారు, స్థానిక సర్పంచి మురళి గారు, ఇక్కడ ఉన్న అనేక మంది పెద్దలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పత్రికా విలేకరులు, మీడియాకు నా యొక్క ప్రత్యేక నమస్సమాంజలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి కారణము, మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎట్లుంది, నా పైన సింపతి ఉందా లేదా అని టెస్ట్ చేసుకున్న దానికి ఇక్కడ వచ్చి నిన్న కుప్పంలో మొట్టమొదట వెంకటేశ్వర స్వామికి హారతి ఎక్కిపోతే ఇవ్వదలుచుకున్న హారతి ఇచ్చేసరికి ఆ కర్పూరమే కింద పడిపోయింది. ఇది ఒక్కటే నిదర్శనం. ఆయనకు ఖచ్చితంగా ఆయనకు ఇక్కడ నిలబడితే ఎన్నికల్లో ఓడిపోతాడనేసి ఆయనకు తెలుసు. ఆయన ఇక్కడ కాకుండా ఇంకొక చోట కూడా కంటెస్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. పత్రికా విలేకరులకు నేను మనవి చేసుకున్నది ఏంటంటే, దయచేసి మా కుప్పం ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పండి. ఎందుకంటే 35 ఏళ్ళుగా ఆయన ఉన్నాడు.
7 సార్లు ఆయన ఎమ్మెల్యేని చేశారు. ఈసారి కుప్పంలోనే కంటెస్ట్ చేస్తావా, వేరే చోట కూడా కంటెస్ట్ చేస్తావా? వేరే చోట కంటెస్ట్ చేస్తే ఎక్కడ కంటెస్ట్ చేస్తావా? ప్లేస్ పేరు చెప్పండి. లేదు నీ ఇప్పుడు మేము అనుకునేది ఏమంటే ఇంకా 20-30 ఏళ్ళు ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. 175 సీట్లకు 175 సీట్లు ఎమ్మెల్యేలు గెలుస్తామని మేము చెప్తున్నాము. ఒకవేళ పొరపాటున నువ్వు గెలుస్తావనుకో, ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వా, నీ కొడుక, లేక నీ దత్తపుత్రుడా? ఈ ముగ్గురు పేర్లో ఒక పేరు చెప్పాలి నువ్వు. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎక్కడ కంటెస్ట్ చేస్తావు? ఇక్కడే కంటెస్ట్ చేస్తావు, వేరే చోట కూడా కంటెస్ట్ చేస్తావా? ఒకవేళ అట్లా ఉందనుకోండి, మీకు కాబోయే మీ పార్టీకి ముఖ్యమంత్రి ఎవరు? పోనీ నువ్వు సింగిల్గా ఒకే పార్టీలో కంటెస్ట్ చేస్తావా, ఎన్ని పార్టీలు కలుపుకుంటావు? ఆ ఎన్ని పార్టీలు కలుపుకొని మీరు మా కుప్పం ప్రజలకు తెలియజేయాలి. మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, నేను ఒకే పార్టీ మీద నిలబడతా, నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాను. ఆ విధంగా నువ్వు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టదలుచుకున్నావో అది చెప్పాలి. జనసేనతో పెట్టుకుంటున్నావా, బీజేపీతో పెట్టుకుంటున్నావా, కాంగ్రెస్తో పెట్టుకుంటున్నావా, సిపిఐతో పెట్టుకుంటున్నావా, సిపిఎంతో పెట్టుకుంటున్నావా, ఇంకా వేరే పార్టీలు ఏమంటే కొత్త పార్టీలు వాటిలో పెట్టుకుంటున్నావు? లేదు నేను ఒక్కడే నా టీడీపీ తరఫునే, ఎందుకంటే టీడీపీ పార్టీ ఆయనది కాదు, ఆయన వ్యవస్థ, ఆయన సంపాదించిన పార్టీ కాదు. మోసం చేసి, దగా చేసి రామారావు గారి దగ్గర నుంచి పెరుక్కున్న పార్టీ.